హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్న ఈ క్యారెట్ స్వీట్ అనేది కేవలం 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద క్యారెట్, అలాగే పాలు, నెయ్యి, అలాగే బెల్లం ప్లేస్లో షుగర్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. నేనైతే ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి బెల్లం యూజ్ చేస్తున్నాను. అలాగే 2 యాలకులు, ఇంకా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్. అయితే ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో వాటిని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పాలు తీసుకొని ఒక కప్పు పాలు వేసుకొని అవి కొంచెం మరుగుతుండగానే ఇలాచీ వేసి అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసేసుకోవాలి. అది కాస్త ఉడికిన తర్వాత బాగా పాలన్నీ మరిగి దగ్గరికి వచ్చేస్తున్నాయి అనగా నేనైతే సన్న సేమియా ఉంటుంది కదండి, అది వేసాను. ఈ సేమియా అనేది ఆప్షనల్. సేమియా వేసినా వేయకపోయినా ఏం కాదు, మనం ఉత్తి క్యారెట్తోనే చేసుకోవచ్చు. నేనైతే ఉన్నాయి కదా అని చెప్పి సేమియా వేసాను. అవి బాగా సన్నగా ఉండే సేమియా. అయితే ఈ పాల్లో ఈ సేమియా అలాగే క్యారెట్ తురుము బాగా ఉడికి దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి అందులో వేయాలి. వేసి చక్కగా మొత్తం అన్నీ కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ తురుము అలాగే సేమియా, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా చక్కగా ఉడికి దగ్గరకు వచ్చేసిన తర్వాత పాలన్నీ ఉడికి చక్కగా తగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లంని అందులోకి వేసుకొని తిప్పేసుకోవడం అంతే. ఇది చల్లగా కావాలి అనుకుంటే మనం ఇది బాగా చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. లేదు మనకి కూలింగ్ వద్దు అనుకుంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ అడిగి తింటారు.